ఫ్రెండ్స్, ఈ వీడియో 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి సోషల్ హిస్టరీలో కాకతీయ రాజ్యం లెసన్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో డిఎస్సి, టెట్ ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. మనం ఇంకా లెసన్లోకి వెళ్దాం. కాకతీయ రాజ్యం. అసలు కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? కాకతీ అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. ఆమె దుర్గాదేవి యొక్క మరొక రూపం. వీరు కాకతీ అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరు ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందినవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని ఇంకొందరి భావన. మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు అంటే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసలలు, పాండ్యులు ఇవన్నీ మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు. కళ్యాణి చాళుక్యులు వంశస్థాపకుడు రెండవ తైలపుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి. ఈ రాజ్యం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. కళ్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. కళ్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. కళ్యాణి చాళుక్యులు హిందూ, జైన మతాలు రెండింటిని ఆదరించారు. తర్వాత యాదవులు. యాదవులు మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ప్రస్తుత అహ్మదనగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. యాదవుల యొక్క రాజధాని దేవగిరి. బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు. ఈ యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరంటే బిల్లమ. యాదవులలో సింగన సుప్రసిద్ధమైనవాడు. వారి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల కారణంగా వీరు తమ పాలనను కోల్పోయారు. తరువాత హోయసలలు. ఈ హోయసలలు ద్వార సముద్రమునకు చెందినవారు. వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. హోయసలలు పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. 4వ బిల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. ఈ హోయసలలు రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరంటే బల్లాలుడు. సంస్కృత, కన్నడ భాషలను వీరు పోషించారు. తర్వాత పాండ్యులు. పాండ్యులు మదురైను రాజధానిగా చేసుకొని పాలించారు. వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశాడు. మార్కోపోలో అను వెన్నిస్ యాత్రికుడు అతని పరిపాలనా కాలములో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు. ఈ పాండ్యులు శైవ మతం మరియు వైష్ణవ మతాలను ఆదరించారు. కాకతీయులు. ఈ కాకతీయులు ఎవరు? భారతీయ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయటంలో, ఆంధ్రులలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలోనూ విజయం సాధించారు. భారతీయ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయటంలో, ఆంధ్రులలో మనలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలోనూ విజయం సాధించారు కాకతీయులు. ఉత్తర భారతదేశం నుండి ముస్లిం దండయాత్రను నిలువరించి తమ పాలనను సుదీర్ఘకాలం కొనసాగించటంతో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసినారు. తెలుగు ప్రజలలో దేశభక్తి మరియు స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించారు కాకతీయులు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. కాకతీయులు రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు. కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని
ఓరుగల్లును నిర్మించటంతో తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. వీరిని ఆంధ్రరాజులు అని కూడా పిలుస్తారు. మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్న శ్రీ మదాంధ్ర మహాభారతం రచించిన తిక్కన ఈ కాలమునకు చెందినవాడు. కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేశారు. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది. అందుకే ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశం అని పిలిచేవారు. త్రిలింగ దేశం అంటే కాళేశ్వరము అంటే తెలంగాణ, శ్రీశైలము అంటే రాయలసీమ, ద్రాక్షారాము తీర ఆంధ్ర ప్రాంతములు, ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అంటారు. ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్, ప్రాచీన నామం ఏకశిలా నగరం. ఇప్పుడు మనం కాకతీయ రాజులు, ముఖ్య పాలకుల గురించి చెప్పుకుందాం. అలాగే వాళ్ళ పాలన కాలం, వారి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పుకుందాం. కాకతీయ పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు రెండవ ప్రోలరాజు. అతని యొక్క పాలన కాలం క్రీస్తు శకం 1115 నుండి 1157 వరకు పరిపాలన చేశారు. రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. అతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు. రెండవ ప్రోలరాజు తండ్రి పేరు రెండవ బేతరాజు. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు రెండవ ప్రోలరాజు. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందింది. ఇతడు హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు. రెండవ ప్రోలరాజు తరువాత అతని పెద్ద కుమారుడు రుద్రదేవుడు. ఇతని పాలన కాలం క్రీస్తు శకం 1158 నుండి 1195 వరకు పరిపాలన జరిగింది. ఇతని యొక్క ప్రాముఖ్యత హనుమకొండలో రుద్రేశ్వరాలయము నిర్మించాడు. రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. అతను అనేక పొరుగురాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. అతను సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథాన్ని రాశాడు. హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. అతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. అతడు వేంగిపై కూడా దాడి చేశాడు. అతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి చెంది మరణించాడు. రుద్రదేవుని తరువాత అతని సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు. మహాదేవుడు పాలన కాలం 1195 నుండి 1199 వరకు పరిపాలన చేశాడు. మహాదేవుడు ప్రాముఖ్యత ఇతను యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవరాజుల చేతిలో మరణించాడు. మహాదేవుడు తరువాత గణపతి దేవుడు. వీరి పరిపాలన కాలం క్రీస్తు శకం 1199 నుండి 1262 వరకు పరిపాలన చేశారు. గణపతి దేవుడు ప్రాముఖ్యత ఇతని పాలన కాలం స్వర్ణయుగం. ఆయనకు మహామండలేశ్వర అనే బిరుదు కలదు. కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తిమైనవాడు. ఇతను విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించినాడు. అతను తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. ఈ శాసనం ప్రకారం పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరించాడు. అతను సమర్థ పాలకుడు. వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాడు. జలాశయాలను నిర్మించాడు. నీటిపారుదల కోసం చెరువులు తవ్వించాడు. పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చాడు. గణపతి దేవుడు ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించాడు. అతను ఓరుగల్లు కోట నగర నిర్మాణమును పూర్తి చేశాడు. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాలను బలమైన పొరుగురాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరుచుకున్నాడు. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ
కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడింది. గణపతి దేవుని తర్వాత అతని కుమార్తె అయిన రాణి రుద్రమదేవి పాలన ప్రారంభమైంది. ఈమె పాలన కాలం క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు పరిపాలన జరిగింది. ఈమె ప్రాముఖ్యత కాకతీయ మహిళా పాలకురాలు. క్రీస్తు శకం 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది. మహిళా పాలనను ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణచివేయవలసి వచ్చింది. కానీ బయటి ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. యాదవ రాజుల్లో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. అలాగే నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అంబదేవుని నుంచి కూడా మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్ర ప్రాంతంలోని గొప్ప పాలకుల్లో ఒకరు. ఆమె ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాలలో సైన్యాన్ని స్వయంగా నడిపించింది. యుద్ధ విద్యలలో ఆమె చిన్నతనం నుంచి మంచి శిక్షణ పొందడం మరియు పరిపాలన నైపుణ్యాలలో ఆమె పొందిన అనుభవం పెద్ద సైన్యాన్ని స్వయంగా నడిపించడానికి మరియు మంచి పాలన అందించడానికి సహాయపడ్డాయి. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలన సామర్థ్యాన్ని ప్రశంసించాడు. అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగొల్ల కోట నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించింది, దేవాలయ నిర్మాణాలు ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ఆమె తన పాలన కాలంలో అభివృద్ధి చేసింది. ఆమె ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకుంది. రుద్రమదేవికి గల ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు. రుద్రమదేవి పాలన కాలంలో బొల్లి నాయకుడు వేయించిన శాసనములోని కొంత భాగము క్రీస్తు శకం 1270 సంవత్సరంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసునిగా ప్రకటించింది. రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 నుంచి 1323 వరకు పాలన చేశారు. ప్రతాపరుద్రుడు ప్రాముఖ్యత చివరి కాకతీయ పాలకుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.